నమస్కారం వార్తలకు స్వాగతం నేను శ్రీచంద్ర ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం పెట్టుబడుల కేంద్రంగా భారత్కు అపార అవకాశాలున్నాయన్న ప్రధాని ఇన్వెస్ట్ ఇండియా సదస్సును ఉద్దేశించి నరేంద్ర మోదీ కీలకోపన్యాసం కోవిడ్ కట్టడిపై జన్ ఆందోళన్ ప్రచారాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి భౌతిక దూరం మాస్క్ ధరించడం శానిటైజేషన్ తప్పనిసరిని ఉద్ఘాటన జన ఆందోళన ప్రచారానికి సినీ ప్రముఖుల సంఘీభావం కోవిడ్ నిబంధనలు పాటించాలని ప్రజలకు పిలుపు ఆరోగ్యశ్రీ పథకంలో గుండె మూత్రపిండాలు కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు వైద్య ఆరోగ్య శాఖ బలోపేతానికి కేబినెట్ సబ్ కమిటీ పలు కీలక నిర్ణయాలు చైనాపై మరోసారి విమర్శలకు దిగిన అమెరికా అధ్యక్షుడు కరోనా వ్యాప్తికి చైనాకు భారీ మూల్యం తప్పదని హెచ్చరిక కేంద్ర మంత్రి లోక్ జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు రామ్విలాస్ పాస్వాన్ కొద్దిసేపటి కింద కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఢిల్లీలోని హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు చిరాగ్ పాస్వాన్ ట్విట్టర్లో తెలిపారు. పాస్వాన్ వయస్సు 74 సంవత్సరాలు. బీహార్ రాష్ట్రానికి చెందిన పాస్వాన్ 8 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వంలో సామాజిక న్యాయశాఖ మంత్రిగా కూడా రామ్విలాస్ పాస్వాన్ బాధ్యతలు నిర్వహించారు. విద్య వ్యవసాయ కార్మిక రంగాల్లో ఇటీవల తీసుకొచ్చిన సంస్కరణల ద్వారా సులభతర వాణిజ్యంలో భారత్ ర్యాంకింగ్ గణనీయంగా మెరుగైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. కోవిడ్ మహమ్మారి సమయంలో భారత్ చేపట్టిన ఈ వ్యవస్థీకృత సంస్కరణలు విప్లవాత్మక మార్పులకు దారితీస్తాయని అన్నారు. కెనడాలో జరుగుతున్న ఇన్వెస్ట్ ఇండియా సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఇటీవల కాలంలో భారత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగాయని చెప్పారు. ఎఫ్డీఐల నిబంధనలు పన్ను వ్యవస్థను సరళీకరించడంతో ఇది సాధ్యమైందన్నారు. కోవిడ్ సమయంలో 150కి పైగా దేశాలకు ఔషధాలను సరఫరా చేసి భారత్ ప్రపంచానికే ఫార్మా కేంద్రంగా ఆవిర్భవించిందని చెప్పారు. కరోనా వ్యాక్సిన్ తయారీకి సంబంధించి ప్రపంచ దేశాలకు సహాయం అందించాలని భావిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. పారిశ్రామికవేత్తలందరికీ నవభారత్ అవకాశాలు కల్పిస్తుందని చెప్పారు. ఉత్పత్తి రంగంలోనే కాకుండా ఎగుమతుల్లో కూడా భారత్ రాణిస్తోందని మోదీ తెలిపారు. భారత్ పట్ల అందరి వైఖరిలో మార్పు వస్తోందని చెప్తూ పెట్టుబడుల కేంద్రంగా ఆవిర్భవించేందుకు దేశంలో అపార అవకాశాలున్నాయని చెప్పారు. Well liberalized. We have created a friendly tax regime for sovereign wealth and pension funds. We have undertaken significant reforms for developing a robust bond market. We have come up with incentive schemes for champion sectors. Schemes in sectors like in pharma, medical devices, and electronic manufacturing have already been in operation. We want to ensure high level attention and effective hand-holding for investors. For these, a dedicated, empowered group of secretaries has been made. We are proactively monetizing assets across sectors, airports, railways, highways, power transmission lines, so many. Real estate investment trusts and infrastructure investment trusts have been fully enabled for monetization of both public and private assets. దేశంలో కరోనాపై పోరాటాన్ని ఇదే స్ఫూర్తితో కొనసాగించాలని ప్రజలకు పిలుపునిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన ఆందోళన ప్రచారాన్ని ప్రారంభించారు. త్వరలో పండుగల సీజన్ శీతాకాలం మొదలవుతున్న సందర్భంగా ప్రజలు కోవిడ్ జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ జన ఆందోళన ప్రచారాన్ని ట్విట్టర్ వేదికగా ప్రారంభించారు. ఎలాంటి అలసత్వాన్ని ప్రదర్శించకుండా కరోనా నిబంధనలు పాటించాలన్నారు. భారత్లో కరోనాపై యుద్ధంలో ప్రజలే ముందుండి పోరాటం చేస్తున్నారని ప్రధాని అన్నారు. సమిష్టి కృషితోనే కోవిడ్పై పోరాటంలో విజయం సాధిస్తామని ప్రధాని పేర్కొన్నారు. కోవిడ్ యోధుల నుంచి మరింత బలాన్ని తీసుకుంటున్నామని చెప్పారు. కరోనాపై యుద్ధంలో ఐకమత్యంగా పోరాడదాం. ఎప్పుడూ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మాస్క్ ధరించండి, చేతులను శుభ్రంగా కడుక్కోండి, భౌతిక దూరాన్ని పాటించండి, 2 గజాల దూరాన్ని అలవాటు చేసుకోండి, ఐకమత్యంగా గెలుద్దాం, కోవిడ్-19పై పోరాటంలో విజయం మనదే అని ప్రధాని అన్నారు.
కోవిడ్ను కట్టడి చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన జన్ ఆందోళన ప్రచారాన్ని వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్తున్నట్టు కేంద్ర మంత్రి ప్రకాష్ జావదేకర్ చెప్పారు. ఈ ప్రచారంలో వివిధ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు పాల్గొని కోవిడ్ జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తాయని చెప్పారు. कोरोना से पूरी दुनिया 7 महीने प्रभावित है. इसका एक ही अक्सर इलाज है. हमारा खुद का सुरक्षा कवच की त्रिसूत्री है. मास्क बोलते समय और नाक पर भी और मुंह पर भी मास्क होना जरूरी है सब जगह जब लोगों में रहते हैं. दूसरा, बारंबार हाथ धोना चाहिए या सैनिटाइज करना चाहिए. और तीसरा महत्वपूर्ण है कि कम से कम 5-6 फीट का अंतर, सुरक्षित अंतर वो रखना चाहिए. उसी से हम कोरोना को मात दे सकते हैं. और इसलिए मेरी सबसे अपील है कि आप निश्चित रूप से इन तीनों चीज़ों का पालन करें जो प्रधानमंत्री जी ने कहा है. यही हमारा बचाव है कोरोना से और इसको हमें पालन करना है. तब हम कोरोना के खिलाफ की लड़ाई जीतेंगे. కోవిడ్పై విజయం సాధించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన జన ఆందోళన పిలుపును విజయవంతం చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పిలుపునిచ్చారు. మాస్కులను ధరిద్దాం, తరచుగా చేతులను పరిశుభ్రంగా కడుగుదాం, సామాజిక దూరాన్ని పాటిద్దాం అనే 3 సూత్రాలను ప్రజలంతా పాటించడం ద్వారా కరోనాను తరిమికొట్టవచ్చని వారు అన్నారు. కోవిడ్ను కట్టడి చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన జన ఆందోళన ప్రచారానికి వివిధ రంగాల ప్రముఖుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. వివరాలు చూద్దాం. మరింత నియంత్రించేందుకు మాస్కులు ధరించడం, చేతులు కడుక్కోవడం, 2 గజాల దూరం పాటించాలని ప్రముఖులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారులు, చలనచిత్ర నటులు, పలువురు ప్రముఖులు జన్ ఆందోళన ప్రచార కార్యక్రమంలో భాగస్వాములై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కోవిడ్పై పోరాటంలో ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను పాటించాలని ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలుగు చలనచిత్ర నటుడు నాగార్జున కూడా కోవిడ్ మార్గదర్శకాలను పాటించాలని ప్రజలను కోరారు. ప్రధానమంత్రి ట్వీట్పై స్పందిస్తూ కోవిడ్ నియంత్రణకు సంబంధించిన తేలికపాటి నిబంధనలను అనుసరించడమే మనకు ప్రస్తుతమున్న వ్యాక్సిన్ అని ట్విట్టర్ వేదికగా నాగార్జున పేర్కొన్నారు. కోవిడ్పై పోరాటంలో మీతోనే ఉన్నట్లు ప్రధానమంత్రికి ట్విట్టర్ వేదికగా ప్రముఖ నటుడు మహేష్ బాబు తెలిపారు. సమిష్టిగా కరోనా మహమ్మారిపై పోరాటం చేయడమే ఇప్పుడు మన ముందు ఉన్న ఏకైక మార్గమన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ద్వారానే కోవిడ్ను కట్టడి చేయగలుగుతామని కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ సభ్యులు హనీఫ్ అలీ అన్నారు. सारे देश में प्रधानमंत्री नरेंद्र मोदी जी का जो कोविड-19 के लिए अभियान शुरू हुआ है, उस अभियान में तमाम देशवासियों को इसकी पाबंदी करना जरूरी है. सोशल डिस्टेंसिंग, 2 गज की दूरी, मास्क, सैनिटाइजर का इस्तेमाल, ये तमाम चीजों का हर देशवासी को पाबंदी करना जरूरी है. జన ఆందోళన ప్రచారానికి సంఘీభావం తెలుపుతూ కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని స్టాండప్ హాస్య నటుడు షబాజ్ ఖాన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. इसमें हमको चाहिए कि एक दूसरे को अवेयर करें, अपने आसपास, अपने घर में हम जो है सबको अवेयर करें कि आजकल जो तेजी से वायरस फैल रहा है और इंडिया में बहुत ज्यादा तेजी से वायरस फैल रहा है, तो हम सबको चाहिए कि एक दूसरे को अवेयर करें, अपने आसपास अपने दोस्त अहबाब, अपने फैमिली मेंबर्स को बताएं कि बाहर निकले तो हमेशा मास्क पहनकर बाहर निकले और सोशल डिस्टेंस मेंटेन करें और हमेशा हाथ और चेहरा लगातार धोते रहें और अपना और अपने घर वालों का, अपने आसपास सभी लोगों का ज्यादा से ज्यादा ख्याल रखने की कोशिश करें. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. మూత్రపిండాలు, గుండె, కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలను ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తీసుకురావాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ప్రస్తుతం నిమ్స్, గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లోనే పేదలకు మూత్రపిండాలు, గుండె, కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు జరుగుతున్నాయని, వీటిని మెడికల్ కాలేజీల అనుబంధ ఆసుపత్రులకు విస్తరింపజేస్తామని చెప్పారు. దీంతో ఈ 3 శస్త్రచికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చి పేదలపై రూపాయి భారం పడకుండా ఉచిత వైద్యం అందిస్తామన్నారు. వైద్య ఆరోగ్య శాఖ బలోపేతానికి నియమించిన కేబినెట్ సబ్ కమిటీ హైదరాబాద్లో సమావేశమైంది.
ఈ సమావేశంలో మంత్రులు ఈటెల రాజేందర్, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొని పలు అంశాలను చర్చించారు. పలు ప్రతిపాదనలకు కేబినెట్ సబ్ కమిటీ ఆమోదం తెలిపింది. సమావేశం అనంతరం ఈటెల రాజేందర్ మీడియాతో వివరాలు వెల్లడించారు. బీహార్ శాసనసభ తొలి విడత ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసేందుకు గడువు పూర్తయింది. నామినేషన్ల పరిశీలన రేపు చేపడతారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఈ నెల 12తో ముగుస్తుంది. అక్టోబర్ 28న పోలింగ్ జరుగుతుంది. తొలి విడత ఎన్నికల్లో మొత్తం 71 అసెంబ్లీ నియోజకవర్గాల పోలింగ్ జరగనుండగా బీజేపీ, జేడీయూ కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. జేడీయూ నుండి 41 మంది, బీజేపీ నుండి 29 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. గ్రాండ్ అలయన్స్ కింద ఆర్జేడీ, కాంగ్రెస్ తదితర పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. తెలంగాణలోని కంటైన్మెంట్ జోన్లలో ఈ నెల 31వ తేదీ వరకు కఠిన లాక్డౌన్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు అన్లాక్ 5 మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రంలోని కళాశాలలు, ఉన్నత విద్యాలయాలు ఈ నెల 31 వరకు ఆన్లైన్ తరగతులను కొనసాగించాలని మార్గదర్శకాలు తెలిపింది. పాఠశాలలు, కోచింగ్ సెంటర్లు, ఎంటర్టైన్మెంట్ పార్కులు, సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్ల పునఃప్రారంభంపై ప్రత్యేక ఆదేశాలు జారీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కంటైన్మెంట్ జోన్ల వెలుపల 100 మంది సమూహంతో కూడిన కార్యక్రమాలకు అనుమతినిచ్చింది. తెలంగాణ రాష్ట్రం వ్యవసాయానికి పెద్దపీట వేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో వ్యవసాయ అనుకూల విధానాలతో ముందుకు సాగుతున్నట్టు చెప్పారు. ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం దీనిలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. జాతీయ వ్యవసాయ పరిశోధనా మండలి ప్రాంతీయ కమిటీ వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి పాల్గొన్నారు. తెలంగాణలో నియంత్రిత వ్యవసాయ సాగును ప్రోత్సహిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉన్న పంటల సాగుకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, ఐకార్ డీజీ త్రిలేచర్ మహాపాత్ర, వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, వ్యవసాయ యూనివర్సిటీ వీసీ ప్రవీణ్ రావు పాల్గొన్నారు. ఒకప్పుడు ఎక్కడ చూసినా దుర్గంధం వెదజల్లుతూ అపరిశుభ్రంగా ఉన్న గ్రామం ఇప్పుడు పరిశుభ్రంగా మారింది. స్వచ్ఛ భారత్లో భాగంగా ఇంటింటికి మరుగుదొడ్డి నిర్మించడం ద్వారా ఇది సాధ్యమైంది. నల్గొండ జిల్లా అడవి దేవులపల్లి మండలం ఉల్సాయిపాలెం గ్రామాన్ని ఇప్పుడు ఓడీఎఫ్ గ్రామంగా ప్రకటించడంతో పాటు ఆదర్శ గ్రామంగా ఎంపికైంది. వివరాలు చూద్దాం. ఉల్సాయిగూడెం గ్రామంలో అధికారులు 284 మంది లబ్ధిదారులను గుర్తించారు. ఇంటింటికి మరుగుదొడ్ల నిర్మాణం కోసం ఒక్కో ఇంటికి 12,000 రూపాయలు మంజూరు చేశారు. దీంతో ఈ గ్రామాన్ని ఇప్పుడు ఓడీఎఫ్ గ్రామంగా ప్రకటించారు. ఓడీఎఫ్ గ్రామం కాకముందు గ్రామంలోని 90% మంది ప్రజలకు ప్రతి సంవత్సరం మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు వస్తుండేవి. ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ కోసం వేలల్లో ఖర్చు అయ్యేది. అయితే స్వచ్ఛ భారత్ పథకం తర్వాత వైరల్ జ్వరాలు తగ్గిపోయాయి. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటున్నారు. దీనిని ప్రత్యక్షంగా గమనించిన ప్రజలు స్వచ్ఛ భారత్ ప్రవేశపెట్టిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. చాలా వెనుకబడ్డ గ్రామాలు, అభివృద్ధికి చాలా దూరంలో ఉన్న గ్రామాలు ఇక్కడ కూడా మండలం మొత్తాన్ని వెరిఫై చేపిస్తే 2,733 లబ్ధిదారులన్నీ గుర్తించడం జరిగింది. వారికి గతంలో మురుగుదొడ్లు లేవు. కానీ స్వచ్ఛ భారత్ మిషన్ కింద 12,000 రూపాయలని ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకాన్ని 2,733 మంది లబ్ధిదారులకు నిర్మించుకోవడం జరిగింది. ప్రజలందరికీ డబ్బు కూడా చేరింది. ఇక్కడ మండల ప్రజానీకం కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మండలం మొత్తంలో ఎస్సీ, ఎస్టీ జనాభా అధికంగా ఉన్నది. వారు మొత్తం వెనుకబడిన వారు ఓడిఎఫ్ అయిన తర్వాత ప్రతి కుటుంబం వారు మురుగుదొడ్డం వాడడంతో అక్కడ అన్ని బజార్లు, అన్ని బ్రిడ్జీలు, అన్ని రోడ్లన్నీ శుభ్రపరిచి ఎక్కడ పోయినా మొత్తం 31 మండలాలు గలవు. దాంట్లో 844 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దానికి సంబంధించి స్వచ్ఛ భారత్ మిషన్ వచ్చిన తర్వాత 1,10,278 శాంక్షన్స్ మరుగుదొడ్లకు ఇవ్వడం జరిగింది. దాంట్లో 1,09,310 మరుగుదొడ్లు ఇప్పటివరకు కంప్లీట్ చేయడం జరిగింది. దానిలో అడదేలిపల్లి అనేటువంటి ఒక మండలం ఉంది. అది నల్గొండకు చాలా దూరంగా ఉంటుంది. దాంట్లో అడదేలిపల్లి మండలంలో మొత్తం ఇప్పటి వరకు కూడా 13 గ్రామ పంచాయతీలు గలవు. దాంట్లో 2,749 మరుగుదొడ్లు మేము శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ 2,749 మరుగుదొడ్లు కంప్లీట్గా వాళ్ళు నిర్మించుకొని మంచిగా వాడుకోవడం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా బంగారుగడ్డ తండ అండ్ తాడిచెట్టు తండ అనే గ్రామాలు మన ఉల్సాయిపాలెం గ్రామం కింద గలవు. దాంట్లో మొత్తం అంతా కూడా 304 హౌస్ హోల్డ్స్ కలవు మొత్తం అన్ని కూడా. ఆ 304 హౌస్ హోల్డ్స్ సంబంధించి ఈ రోజు వరకు కంప్లీట్గా 304 ఇళ్లకు సంబంధించి మరుగుదొడ్లు నిర్మించుకొని పూర్తిగా వాటిని వాడుకోవడం జరుగుతూ ఉంది. ఈ రోజు ఆ గ్రామ పంచాయతీ పోయి మనం ఒకసారి చూసినట్లయితే
వాళ్ళు బ్రహ్మాండంగా ఈరోజు ఈ మరుగుదొడ్డు రాకముందు వాళ్ళు ఎంత కష్టాలు పడ్డారో, ఎంత అవమానాలు పడ్డారో, ఎంత ఇబ్బంది పడ్డారో మహిళలందరూ కూడా ఈ పాముల భయంతో, చెట్ల మన తేళ్ల భయంతో, అడవి ప్రాంతం కాబట్టి చాలా భయంగా వాళ్ళు బయటికి వెళ్ళేవాళ్ళు. కానీ ఈ రోజు ఈ యొక్క మరుగుదొడ్డు నిర్మించుకున్న తర్వాత చాలా హ్యాపీగా, సంతోషంగా వాళ్ళకి ఆత్మగౌరవం పెంపొందే విధంగా ఈ రోజు అక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా చాలా సంతోషంగా వాటిని నిర్మించుకున్న తర్వాత పూర్తిగా వాడుకోవడం జరుగుతూ ఉంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. నవంబర్ 3న జరిగే దుబ్బాక ఉప ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టాయి. ఇప్పటికే అభ్యర్థులు దాదాపు ఖరారు కావడంతో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల నేతలు దుబ్బాక నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్కు చెందిన 3,000 మంది యువ కార్యకర్తలు దౌలతాబాద్ మండలంలో మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ సీనియర్ నేత హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు స్థానిక నేతలతో కలిసి ఘన్పూర్ గ్రామంలో ప్రచారం నిర్వహించారు. కాగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు రాయపోలు, దౌలతాబాద్ మండలాల్లో ఎన్నికల సమావేశాలు నిర్వహించారు. దసరా సందర్భంగా రాష్ట్రంలోని మహిళలకు రేపటి నుంచి బతుకమ్మ చీరల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జీహెచ్ఎంసీలోని 30 సర్కిళ్లలో దాదాపు 1000 కేంద్రాల ద్వారా మహిళలకు చీరలు పంపిణీ చేయనున్నారు. ఇందుకు గాను 15 లక్షలకు పైగా చీరలను సిద్ధం చేసినట్టు అధికారులు తెలిపారు. లబ్దిదారులైన మహిళలకు ముందుగా కూపన్లు అందజేస్తామన్నారు. భారత వైమానిక దళం 88వ అవతరణ దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఘజియాబాద్లోని హిండన్ ఎయిర్ బేస్లో జరిగిన వేడుకల్లో ఎయిర్ చీఫ్ మార్షల్ భదౌరియా పాల్గొన్నారు. హిండన్ ఎయిర్ బేస్లో జరిగిన ఎయిర్ ఫోర్స్ డే పరేడ్ను భదౌరియా సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత వైమానిక దళం మరింత బలోపేతమైందన్నారు. దేశ సార్వభౌమత్వాన్ని, ప్రయోజనాలను కాపాడేందుకు ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటుందని ఎయిర్ చీఫ్ మార్షల్ తెలిపారు. ఇటీవల ఉత్తర సరిహద్దుల్లో జరిగిన ఘర్షణ సమయంలో వైమానిక దళాలు స్పందించిన తీరు అద్భుతమని గుర్తు చేశారు. ఏరోస్పేస్ రంగంలో కావాల్సిన పరికరాలను దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో వైమానిక దళం సమకూర్చుకుంటోందని చెప్పారు. 5వ తరం ఎయిర్ క్రాఫ్ట్ నిర్మాణానికి కట్టుబడి ఉన్నట్టు తెలిపారు. అంతకుముందు హిండన్ ఎయిర్ బేస్లో వివిధ రకాల విమానాలు అద్భుత విన్యాసాలు ప్రదర్శించాయి. మొట్టమొదటిసారిగా రాఫెల్ యుద్ధ విమానాలు ఎయిర్ ఫోర్స్ పరేడ్లో పాల్గొన్నాయి. Ranging from aspirational adversaries with huge investment in military arsenal to those collusively supported by non-state actors, apart from growing subconventional threats emanating from terrorism and cyberspace. Disruptive technologies and easy access to low-cost options like drones are increasingly demanding greater attention to the subconventional domain. The recent induction of state-of-art Rafale, Chinook and Apache aircraft have added significantly to our combat capability over our adversaries in the battlefield. వైమానిక దళ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వాయుసేన సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ గగనతలాన్ని పరిరక్షించడంలో వాయుసేన విశేష సేవలకు దేశ ప్రజలు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని చెప్పారు. రాఫెల్, అపాచీ వంటి అధునాతన విమానాల రాకతో భారత వైమానిక దళం మరింత శక్తివంతమవుతోందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వాయుసేనకు శుభాకాంక్షలు తెలుపుతూ వృత్తి నైపుణ్యం, ధైర్య సాహసాలకు వాయుసేన సిబ్బంది ప్రతీకలన్నారు. భారత వైమానిక దళ 88వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వాయుసేన సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. విపత్కర పరిస్థితుల్లోనూ మానవతా సేవలోనూ భారత వాయుసేన కీలక పాత్ర పోషిస్తోందని ట్విట్టర్ వేదికగా కొనియాడారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ట్విట్టర్ వేదికగా భారత వాయుసేన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గగన యోధులకు, వారి కుటుంబాలకు అభినందనలు తెలియజేశారు. साहस, वीरता, शौर्य, पराक्रम, बलिदान हर देशवासी उनको सलाम करता है. 125 करोड़ देशवासी सुख चैन की जिंदगी जी सके, इसलिए वो अपनी जवानी देश के लिए कुर्बान कर देता है. देश के लिए अपनी सेवा देने वाले सभी एयर वॉरियर्स और उनके परिवारों का मैं अपने हृदय की गहराई से अभिनंदन करता हूं.
దేశంలో కరోనా రికవరీ రేటు 85.25% పెరిగింది. గత 2 వారాలుగా కొత్త కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్య అధికంగా నమోదవుతోంది. కొత్తగా 78,524 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా 83,011 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 58,27,705కు చేరింది. ప్రస్తుతం 9 లక్షల మందికి చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కొత్తగా 1,896 మందికి పాజిటివ్గా తేలింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,06,644కు చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. మరోవైపు 2,067 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు 1,79,075 మంది వైరస్ బాధితులు కోలుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలియజేసింది. కరోనా వైరస్ బారిన పడి కోలుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాను హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా వైరస్ వ్యాపించడానికి కారణమైన చైనా భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఇది ఖచ్చితంగా చైనా చేసిన తప్పుగా గుర్తుంచుకోవాలన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశాన్ని సోషల్ మీడియా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆసుపత్రి నుంచి అధికారిక నివాసానికి చేరి 2 రోజుల తర్వాత చైనా తీరుపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. కరోనా వైరస్ నిరోధానికి అందరూ SMS పద్ధతి పాటించాలి. SMS అంటే శానిటైజేషన్, మాస్క్, సోషల్ డిస్టెన్స్ పద్ధతిని పాటించడం మంచిది. ఈ SMS విధానంతో కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చు. వివరాలు చూద్దాం. కోవిడ్-19 మహమ్మారి తన ఉధృతంతో ప్రపంచాన్నంతటినీ తన విషపూరిత కోరల్లో పట్టి బంధించింది. వ్యాధి సోకిన వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. టీకా లేదా మందు దొరికేదాకా ఈ మహమ్మారిపై మానవాళి పోరు కొనసాగుతూనే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో అన్నింటికన్నా అత్యవసరం జాగరూకతతో పాటు స్వరక్షణ. అత్యంత ప్రభావవంతమైనది ఫేస్ మాస్క్ అని రుజువైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, పరిశోధనా సంస్థల అధ్యయనాలు చెప్పేది ఇదే. మాస్కును సరిగ్గా వేసుకుని ముక్కుని, నోటిని కప్పుకోగలిగితే కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చు. కరోనా వ్యాప్తిని నిరోధించడానికి మాస్క్ వేసుకోవడంతో పాటు దానిని సరైన పద్ధతిలో ధరించడం చాలా ముఖ్యం. చాలా మంది మాస్కుతో ముక్కును, నోటిని సరిగ్గా కప్పుకోరు. దీనివల్ల ప్రమాదం పొంచే ఉంటుంది. बिना मास्क या फेस कवर के घर से बाहर निकलने की अभी कल्पना करना भी सही नहीं है. ये जितना खुद उस व्यक्ति के लिए खतरनाक है, उतना ही उसके आसपास के लोगों के लिए भी. डीडी न्यूज़ ఉద్యమం మాస్క్ అప్ ఇండియాతో చేతులు కలపండి. మాస్క్ ధరించండి, నోటిని, ముక్కును కాపాడుకోండి. మీ కుటుంబ సభ్యులను, మిత్రులను మాస్క్ ధరించమని చెప్పండి. మాస్క్ అప్ ఇండియా. డీడీ న్యూస్ మాధ్యమం ద్వారా అందరికీ చెప్పండి. కరోనాని ఓడించాలి. మాస్కును తప్పక ధరించాలి. మాస్క్ అప్ ఇండియా. మాస్క్ అప్ ఇండియా. మాస్క్ అప్ ఇండియా. కరోనా వైరస్పై ప్రజల్లో అవగాహన పెంచుతూ చైతన్యవంతులను చేయడం వల్ల వైరస్ రోజురోజుకు తగ్గుముఖం పడుతుందని భూపాలపల్లి ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య తెలిపారు. వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు. జిల్లాలో ఏజెన్సీ ప్రాంతమైన 9 మండలాల ప్రజలకు వైరస్పై అవగాహన పెంచామని జిల్లా కలెక్టర్ చెప్పారు. కేసెస్ వచ్చాయి. ఇందులో ఈరోజు యాక్టివ్ కేసెస్ 343 ఉన్నాయి. ములుగు జిల్లాలో 2 టెర్షరీ కేర్ యూనిట్స్ ఉన్నాయి కోవిడ్ కోసం. ఒకటి ఏరియా హాస్పిటల్, ఇంకోటి సిహెచ్సి 8 ఉన్నారు. ఇందులో మనకు స్పెషలిస్ట్ అందరూ కూడా అందుబాటులో ఉన్నారు, అలాంగ్ విత్ వెంటిలేటర్స్, ఆక్సిజన్ ఫెసిలిటీ. ఇవి మాత్రమే కాకుండా ఎవరైతే పేషెంట్స్ వితౌట్ సిమ్టమ్స్ అంటే అసిమ్టమాటిక్గా ఉన్నారో వారందరం కూడా మనం కోవిడ్ కేర్ ఫెసిలిటీ అటాచ్డ్ టు ఈ టెర్షరీ కేర్ యూనిట్స్ మనం రన్ చేస్తున్నాం. ఆన్ అన్ యావరేజ్ ఈ యూనిట్స్లో 70 నుంచి 75 వరకు మనుషులు ఉన్నారు. మొత్తం యాక్టివ్ కేసెస్లో ఒక 50% వరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఉంటున్నారు. ప్రాపర్ వైద్య సదుపాయం అన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చాం. ములుగు జిల్లాలో 9 మండలాలు కానీ 7 మండలాలు పూర్తిగా స్కెడ్యూల్ విలేజెస్, 2 మండల్స్లో కూడా ఆల్మోస్ట్ 6-7 విలేజెస్ స్కెడ్యూల్ విలేజెస్ ఉన్నాయి. కాబట్టి గిరిజన ప్రాంతం కాబట్టి తగిన చర్యల్ని మేము నుంచి తీసుకుంటున్నాం. లాక్డౌన్ సమయంలో జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ట్రైబల్స్కి 7 మండలాల్లో మనం మాస్క్స్ డిస్ట్రిబ్యూషన్ చేసాం. ఇప్పుడు ప్రజల్లో కూడా అవగాహన చాలా పెరిగింది. ప్రతి ఒక్కరు బయటకు వచ్చినప్పుడు మాస్క్స్ ధరిస్తున్నారు, చాలా చక్కని తోడ్పాటును అందిస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా షాప్స్లో, పబ్లిక్ ప్లేసెస్లో
సోషల్ డిస్టెన్సింగ్ కూడా ఎన్ష్యూర్ చేస్తున్నాం. హైదరాబాద్ దూరదర్శన్ సిబ్బంది కరోనా ప్రతిజ్ఞ చేశారు. అన్ని విభాగాల అధిపతులు, అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞలో పాల్గొన్నారు. దూరదర్శన్ కేంద్రం అధిపతి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ రామకృష్ణ ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ప్రోగ్రామ్స్ రమాకాంత్, న్యూస్ హెడ్ సురేఖ, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి పరితోష్ చక్రవర్తి, డిప్యూటీ డైరెక్టర్ న్యూస్ విజయ్ కుమార్, ఇతర సిబ్బంది ప్రతిజ్ఞ చేసిన వారిలో ఉన్నారు. మహిళలు డబ్బులు దాచుకోవడమే కాదు, దాచుకున్న డబ్బులను పెట్టుబడిగా పెట్టి ఎలా వ్యాపారం చేయాలో చెప్తున్నారు సిద్దిపేట జిల్లాలోని మహిళా సంఘం సభ్యులు. తాము జమ చేసుకున్న డబ్బుకు మరికొంత ప్రభుత్వ రుణం తీసుకుని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఆర్థికంగా నిలదొక్కుకోవడమే కాకుండా సమైక్య స్ఫూర్తితో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న మిట్టపల్లి గ్రామ మహిళా సంఘంపై దూరదర్శన్ ప్రత్యేక కథనం. సిద్దిపేట జిల్లా అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన మహిళలు 2019లో శ్రీవల్లి ఫుడ్ ప్రాసెసింగ్ జేఎల్జీ మిట్టపల్లి పేరుతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ను రిజిస్టర్ చేసుకున్నారు. ఒక్కొక్కరు 20,000 రూపాయల చొప్పున పెట్టుబడి పెట్టగా ఆర్థిక మంత్రి హరీష్ రావు వారికి బ్యాంకు ద్వారా 10 లక్షల రూపాయలు రుణం ఇప్పించారు. మార్కెట్ నుంచి తక్కువ ధరకు పప్పు ధాన్యాలు అందేలా చూశారు. గ్రామ సర్పంచ్ వంగ లక్ష్మీ నరసింహారెడ్డి 1,00,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. దీంతో మహిళలు యంత్రాలు కొనుగోలు చేసి ఓ అద్దె భవనంలో ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ను ప్రారంభించారు. మహిళా గ్రామ సభ పెట్టి ఇట్లా పప్పుల మిల్లు పెడదాం అనుకుంటున్నామని మా సర్పంచ్ మేడం చెప్పారు. చెప్పిన తర్వాత మేము ఇట్లా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని 15 మంది ముందుకు వచ్చినాం. తలా 20,000 చేసుకున్నాం. దానికి తోడు మా ఎంపీపీ గారు 1,00,000 రూపాయలు ఇచ్చారు. మా వార్డు మెంబర్ కుమార్ గారు 20,000 ఇచ్చారు. వాటితోటి స్టాల్ ఏర్పాటు చేసుకున్నాము. ఇక్కడ ఈ రెంట్ బిల్డింగ్ తీసుకున్నాం, కందులు కొనుక్కున్నాం, మిషన్లు కొనుక్కున్నాం. వాటి ద్వారా పప్పు చేసి శనగపప్పు, కందిపప్పు, మినప్పప్పు వాటిని కల్తీ లేని పప్పుగా తయారు చేసి నాచురల్ పప్పుగా తయారు చేసి జనాలకు అందిస్తున్నాం. బయట కంటే తక్కువ రేటుకు అందిస్తున్నాం. ఇలాంటి ఉపాధి కల్పించిన హరీష్ రావు సార్ గారికి, మా ఎంపీపీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. నాణ్యతకు తిరుగులేకపోవడంతో మిట్టపల్లి పప్పులకు ఒక బ్రాండ్ ఇమేజ్ ఏర్పడింది. దీంతో ప్రాసెసింగ్ యూనిట్ను విస్తరించాలనుకున్నారు. సిద్దిపేట రైతు బజార్లో ప్రత్యేకంగా ఒక స్టాల్ ఏర్పాటు చేసి మొదటి నుంచి ప్రోత్సహిస్తున్న హరీష్ రావు చేతుల మీదుగా ఈ యూనిట్ ప్రారంభించారు. అధికారులు, గ్రామ సర్పంచ్, ఎంపీపీ, ఇతర ప్రజాప్రతినిధులు అన్ని విధాలా సహకరించారని, తమను తాము నిరూపించుకోవడానికి ఇది మంచి అవకాశంగా ఉపయోగపడిందని చెప్తున్నారు. ఎందుకంటే ఉపాధి ఒకటి మాకు నిర్ణయం ఏంటంటే 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం కాబట్టి ఏదైనా ఒక ఉపాయం మహిళలకు చేయాలన్నట్టు నాకు ఉద్దేశం కలిగి మొదలు గ్రామ సభ పెట్టారు. గ్రామ సభలో ఇట్లా మనం నిత్యావసర సరుకులు కాబట్టి పప్పులు చేసుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశం ప్రకారం మేము మహిళా గ్రామ సభలో చెప్పడం జరిగింది. దాని ఉద్దేశం ప్రకారం మా ఎంపీపీ గారు మరి మా మహిళా సంఘాల ద్వారా కూడా మేము అన్ని సంఘాల నుండి కూడా మేము ఒక్కొక్క గ్రూప్ నుండి ఒకరము ఇద్దరము అలాంటి గ్రూప్ ఏర్పాటు చేసుకొని 20,000 దాకా మేము వేసుకున్నాం. మరి మా ఎంపీపీ గారు కూడా వారి సహకారంతో మాకు 1,00,000 రూపాయలు విరాళం ఇచ్చిండు. మళ్ళీ మాకు వార్డు మెంబర్సు, గ్రామ ప్రజలు తోటి మేము ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమానికి మాకు ముందు చెప్పించారు కాబట్టి ఉపాధి కలవాలన్న ఉద్దేశం ప్రకారం మేము ఈ పప్పుల మిల్లు పెట్టుకున్నాం. తమ గ్రామ మహిళా సంఘాల సభ్యులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నందుకు సంతోషంగా ఉందని ఎంపీపీ వంగ సవిత, ప్రవీణ్ రెడ్డి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మిట్టపల్లి బ్రాండ్ పేరిట పప్పులను తయారు చేయడం సంతోషంగా ఉందని మహిళా సంఘం సభ్యులు అంటున్నారు. మేము ఈ పప్పుల తయారీ కోసం 15 మంది సభ్యులను చేరి దీన్ని తయారు చేయడం జరిగింది. ముందుగా మా ఎంపీపీ గారి సహాయంతో మేము ఈ మిల్లు రన్ చేయడం జరుగుతుంది. మేము పప్పులు అందరికీ తక్కువ రేటుకు అమ్మాలనే ఉద్దేశం కొద్దీ ఈ పప్పుల మిషన్ని పెట్టుకున్నాము. దీన్ని హరీష్ రావు సహకారంతో, చైర్మన్ గారి సహకారంతో, మా ఎంపీపీ సహకారంతో సిద్దిపేటలో రైతు బజార్లో స్టాల్ ఓపెన్ చేయడం జరిగింది. ఆత్మవిశ్వాసం, సానుకూల దృక్పథం ఉంటే ఏదైనా సాధించవచ్చని మిట్టపల్లి మహిళలు నిరూపించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను శాస్త్రవేత్తలు, మేధావులు, రైతులు ఆహ్వానిస్తున్నారని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనే ఉద్దేశంతోనే ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవసాయ బిల్లును ఆమోదించిందని చెప్పారు. వినియోగదారుల ప్రయోజనాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రైతులకు మేలు జరుగుతుందన్నారు. ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతి ఈ సంవత్సరం సాహిత్యంలో అమెరికా రచయిత లూయిస్ గ్లూక్ వరించింది. తన రచనల్లో అద్భుతమైన కవితా నైపుణ్యాన్ని ఆమె ప్రదర్శించినట్లు నోబెల్ కమిటీ ప్రకటించింది. అమెరికాలోని యేల్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న గ్లూక్ ఇప్పటి వరకు 12 కవితా సంపుటాలను ప్రచురించారు.
బాల్యం నుంచి కుటుంబ జీవితం వరకు పలు రచనలు చేశారు. పేరెంట్స్, సోదరులతో సన్నిహిత సంబంధాలు ఆమె కవితల్లో కేంద్ర బిందువుగా ఉన్నాయి. మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తలు ముగిద్దాం. నమస్కారం. పెట్టుబడుల కేంద్రంగా భారత్కు అపార అవకాశాలున్నాయన్న ప్రధాని, ఇన్వెస్ట్ ఇండియా సదస్సును ఉద్దేశించి నరేంద్ర మోదీ కీలకోపన్యాసం. కోవిడ్ కట్టడిపై జన్ ఆందోళన్ ప్రచారాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి, భౌతిక దూరం, మాస్క్ ధరించడం, శానిటైజేషన్ తప్పనిసరిని ఉద్ఘాటన. జన ఆందోళన్ ప్రచారానికి సినీ ప్రముఖుల సంఘీభావం, కోవిడ్ నిబంధనలు పాటించాలని ప్రజలకు పిలుపు. ఆరోగ్యశ్రీ పథకంలో గుండె, మూత్రపిండాలు, కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు, వైద్య ఆరోగ్య శాఖ బలోపేతానికి కేబినెట్ సబ్ కమిటీ పలు కీలక నిర్ణయాలు. చైనాపై మరోసారి విమర్శలకు దిగిన అమెరికా అధ్యక్షుడు, కరోనా వ్యాప్తికి చైనాకు భారీ మూల్యం తప్పదని హెచ్చరిక.